అంటే నేను మీ గురించి కొంచెం వాకప్ చేసినప్పుడు తెలిసిన మరొక విషయం, మీ అమ్మ నాన్న పేరు మీద 20,00,000 హాస్పిటల్‌కి డొనేట్ చేసిరట కదా! ఏమిటి ఆ వివరాలు? అంటే ఏమైందంటే కోవిడ్ టైంలో మా వైఫ్ కూడా డాక్టరు. సో, మేము ఇద్దరం కలిసి అప్పుడు మాకు లీవ్ లేవు కదా! ఎమర్జెన్సీ అని రోజు ట్రీట్ చేసేది. మా పేరెంట్స్ ఇంట్లోనే ఉండేది పాపం. బయటికి కూడా పోలేదు. ఏదో ఒకరోజు మా ద్వారానే వచ్చింటది. వాళ్ళకి కోవిడ్ వచ్చింది. సో, చాలా రోజులు వెంటిలేటర్ మీద నేను ఆల్మోస్ట్ చాలా లక్షలు ఖర్చు పెట్టినా. సో, ఫైనల్లీ వాళ్ళు చనిపోయిండ్రు. సో, మాకు చాలా బాధేసిండే. వాళ్ళ వల్లనే మేము ఈ స్టేజ్‌లో ఉన్నాం డాక్టర్స్‌ని. బట్ మా వల్లనే వాళ్ళకి కోవిడ్ వచ్చిందని నాకు చాలా రోజులు ఒక 2, 3 మంత్స్ నాకు బాగా డిప్రెషన్‌లో ఉండే. సో, ఆ టైంలో మా బ్రదర్స్ అందరూ ఏమనుకున్నారంటే, ఫాదర్ పేరు మీద తిరుమలలో తిరుపతిలో సత్రం కట్టిస్తాము అని అనుకున్నాము. సో, అందరం మనీ కంట్రిబ్యూట్ మా నలుగురు అన్నలు, అక్క అందరం కలిసి కంట్రిబ్యూట్ 20 lakhs. దే ఆర్ రెడీ టు గివ్ ఇట్ టు ద టీటీడీ బోర్డ్కి. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేశా, ఈరోజు మా పేరెంట్స్ చనిపోయింది కదా, అట్లా చాలామంది చనిపోతున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా కొంచెం దేవునికి సేవ చేసినట్టే ఉంటుంది. ప్లీజ్ అన్న ఒక్కసారి ఆలోచించు అంటే, నీ ఇష్టం రా, నీకు అది మంచిగా అనిపిస్తే మా అందరికి ఓకే అన్నారు. సో, ఆ 20 lakhs తోటి ఉస్మానియా హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీని రెనోవేట్ చేశాం. అక్కడ తిరుపతిలో సత్రం అనుకున్నది ప్రజల కోసం. అది ప్రజల కోసమే, ఇది ప్రజల కోసమే. ఇది ప్రాణాలు కాదు. సార్ ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులకు ప్రశంసల కంటే విమర్శలు ఎక్కువ వస్తాయి కదా! తీవ్రమైన ఇప్పుడు కొన్ని వేల మంది మీ ద్వారా ప్రాణాలు కాపాడిన వాళ్ళు. అరాకొర సౌకర్యాల మధ్య విమర్శలు వచ్చినప్పుడు మీలో మీరు మాట్లాడుకునేది డిస్కషన్ ఉంటుంది కదా! మీరేమనుకుంటారు? ఏం మాట్లాడుకుంటారు? అంటే కరెక్ట్ పాజిటివ్ వస్తే పర్వాలేదు, మిస్టేక్ నుంచి నేర్చుకోవాలనిపిస్తుంది. కానీ కొన్ని ఉత్తగానే అండి, జస్ట్ గవర్నమెంట్ మీద బ్లేమ్ కోసం మమ్మల్ని యూజ్ చేస్తారు. ఇన్నోసెంట్ బైస్టాండర్ అంటారు చూడండి. నీకు ప్రతిపక్షంలో ఉన్నావు, నువ్వు గవర్నమెంట్ క్రిటిసైజ్ చేయాలి. వాళ్ళకి సాఫ్ట్ టార్గెట్ ఉస్మానియా, సాఫ్ట్ టార్గెట్ గవర్నమెంట్ హాస్పిటల్. మీరు ఎప్పుడైనా ప్రైవేట్ హాస్పిటల్లో డెత్ అయ్యి బిగ్ హాస్పిటల్ ఎప్పుడైనా కనిపిస్తుందా? ఎవ్వరు కనపడే. అదే ఉస్మానియాలో అయితే అసలు ఇక్కడ వచ్చేటోళ్ళే చాలా లాస్ట్ స్టేజ్లో వస్తారు, వెరీ క్రిటికల్ ఉన్న వాళ్ళు వస్తారు, అస్సలు డబ్బులు లేని వాళ్ళు వస్తారు. సో అట్లా అని మేము కూడా మనుషులమే కదా, ప్రతి పేషెంట్ ట్రై చేస్తాము. చనిపోయినప్పుడు చాలా ఫీల్ కూడా అవుతుంది. 2-3 రోజులు ఇంట్లో పడుకోలేము, తినలేము. సో మా ఫ్యామిలీతో కూడా సరి మాట్లాడలేము. ఒక్కొక్కసారి ఇంటికి పోయి ఆ కోపం వైఫ్ మీద తీస్తాం, పిల్లల మీద తీస్తాం, ఈ ఫ్రస్ట్రేషన్. సో ఇప్పుడు మా వైఫ్ అదే అంటుంది, అంటే ఐ నో యువర్ బ్యాడ్ టైమ్స్, గుడ్ టైమ్స్. ఈరోజు సక్సెస్ ఉందని ఎక్సైట్ కాకు, రేపు పేషెంట్ బ్యాడ్ అయిందని ఇంట్లో అందరినీ తిడతావు. సో బట్ దే అండర్స్టాండ్స్ అట్లీస్ట్. ఇక్కడ ఇక్కడికి వచ్చే పేషెంట్లు వారు కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉపయోగించేవారో లేదా పెద్ద బంధుగణం ఉన్నవారో కాదు, కడు పేదలు. ఆ దేవుని మీద భారం వేసి బతుకుతున్న వాళ్ళే వాస్తవానికి. నాకు ఈ ఆసుపత్రి ప్రాంగణం తిరుగుతున్నప్పుడు వైకుంఠపాలి గుర్తొచ్చింది. వైకుంఠపాలి ఎట్లుంటే ఎక్కడ తెలియదు, ఎవరు బతుకుతారో ఎవరు. పైగా విపరీతమైన క్రౌడు. ఈ జనాలను మీరు మొదలు వైద్య వృత్తిలోకి వచ్చినప్పుడు ఇవన్నీ చూసి నాకు ఇంటికి భోజనం చేసి పడుకునేటప్పుడు మనకు మెమరీ వస్తుంది కదా, ఆనాడు మీ భావన ఏమిటి? అంటే మాకు అలవాటు అయిపోయింది, దీన్ని ప్రొఫెషనల్ లాగా చూస్తాం. ఇక్కడికి వచ్చేవరకే మాకు పేషెంట్లే దేవుళ్ళు, హాస్పిటలే దేవుళ్ళు అని ఆ మైండ్ సెట్ మారిపోయింది. సో మేము ఇంకా వేరే హైజీను, యాంబియన్స్ అవన్నీ ఏం చూడం. ఒకసారి సర్జరీ స్టార్ట్ చేస్తే ఆ మైండ్ సర్జరీలో, పేషెంట్ ట్రీట్ చేస్తే, చదువు చెప్తే అదే స్టేజ్లో చూస్తాము. సో ఇంటికి పోయేవరకే మళ్ళీ దాన్ని మర్చిపోతాం. సో అట్లా అడ్జస్ట్ అయిపోయాను. అందుకనే మళ్ళీ కొత్త వాళ్ళు వస్తే మీరే ఎందుకు, వన్స్ ఇన్ ఎ మైల్ మా రిలేటివ్స్, ఫ్రెండ్స్ వస్తే కూడా అరే ఎట్లా బతుకుతున్నా ఇక్కడ అంటారు. బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు వీ హోప్ పాజిటివ్ ఏంటంటే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు సో కొత్త హాస్పిటల్ కడతా అన్నారు. సో అది వస్తే ఉస్మానియా మళ్ళీ గ్లోరీ వచ్చేస్తుంది.
కానీ టీమ్స్లో వస్తున్నాయి కదా, కొంచెం బర్డెన్ తగ్గుతుంది కదా అనుకోవచ్చా? తెలియదు సార్, అంటే టీమ్స్ మోడల్ ఎలా ఉందనేది ఇప్పటివరకు మాకు తెలియదు. కొంతమంది నిజామ్స్ మోడల్ అంటున్నారు, కొంతమంది గవర్నమెంట్ హాస్పిటల్ మోడల్. ఇప్పుడు నిజామ్స్ మోడల్ అంటే ఆల్రెడీ నిజామ్స్ దే ఛార్జ్ కదా, చూస్తూనే ఉన్నాం. సో అట్లా. పర్ డే ఎంతమంది ఉంటారు సార్ ఇక్కడ? ఆ పేషెంట్లు ఎంతమంది వస్తారు? 2000 మంది ఉంటారు. 2000 ఎనీ గివెన్ టైం అడ్మిషనే 1000 పైన ఉంటారు ఎవ్రీడే. అంత పేదలే. మీరు ఇప్పుడంటే కొంత ప్రజల దగ్గర కొనుగోలు శక్తి పెరిగింది, కొంత జీవన ప్రమాణాలు మార్పులు వచ్చినాయి కదా. ఈ వచ్చిన పేషెంట్లు కొంత బయటికి వెళ్ళి మందులు తెచ్చుకునే వాళ్ళు కొందరు ఉంటారు. బయట నుంచే మీరు ఆర్థిక సాయం తీసుకొని చేసిన సర్జరీలు ఏమైనా ఉన్నాయా? చాలా సార్. అంటే ఇప్పుడు లాస్ట్ టైం ఏమైందంటే, మేము ఒక మిలిటరీ హాస్పిటల్ సికింద్రాబాద్లో ఉంటుంది కంటోన్మెంట్లో, ఒక జవాన్ బ్రెయిన్ డెడ్ డోనర్ అయిందనమాట. సో అక్కడున్న ఒక యూరాలజీ డాక్టర్, కిడ్నీ డాక్టర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలనుకుంటే, సో అతను మాకి ఎయిమ్స్ చదువుకున్నప్పుడు కొలీగ్. సో ఆయనకి బ్రెయిన్ డెడ్ డోనర్ నుంచి వెళ్ళి తీసి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ లేకుండే. సో అతను రిక్వెస్ట్ చేశాడు, సార్ వీ హ్యావ్ ఏ వన్ బ్రెయిన్ డెడ్ డోనర్ ఉన్నారు జవాన్ ఆర్గన్స్ ఇవ్వడానికి, మీరేమన్నా హెల్ప్ చేస్తారా? అప్పుడు నేను డాక్టర్ మాధవి కలిసి ఉస్మానియా నుంచి వెళ్ళి ఆర్గన్స్ రిట్రీవ్ చేశాము. అప్పుడు అక్కడున్న బ్రిగేడియరు మాకు పెద్ద సన్మానము, ఒక సభ అవన్నీ పెట్టి ఫెలిసిటేట్ చేసిండే. సో అతనే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్కి వన్ ఆఫ్ ది సొసైటీ మెంబర్ అనమాట. సో అతను ముందు ఉండి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ సప్లై చేసినందుకు ఆ మనీ నుంచి వెళ్ళి మాకు 5.5 crores డొనేట్ చేశాడు. ఆ మనీతోటి మేము లివర్ ట్రాన్స్ప్లాంట్ కావాల్సిన అన్ని ఆపరేషన్ థియేటర్ ఎక్విప్మెంట్స్ అన్నీ తెచ్చుకున్నాం. అవి ఉన్నాయి కాబట్టి ఈరోజు కాన్ఫిడెంట్గా చేయగలుగుతాం. వాళ్ళు చేయండి. ప్రైవేట్ కార్పొరేట్ సెక్టార్లో చాలా మంది కంపెనీస్ ఉన్నాయి కదా. ఇప్పుడు ప్రభుత్వం నుంచి బ్యాంకుల లోన్ తీసుకుంటారు వాళ్ళు, ప్రభుత్వం నుంచి కరెంటు నీళ్లు తీసుకుంటారు వాళ్ళు. ఈ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రభుత్వ ఆసుపత్రుల విషయంలో ఇక్కడ నుంచి ఏమైనా ప్రతిపాదనలు ఉన్నాయి అట్లాంటి కంపెనీలకు? మేము ప్రతిసారి మేము వదిలట్లేదు. సో ఈసారి ఏం చేశామంటే, మా కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ మేడం ఐఏఎస్ ఉన్నారు, ఆమె హెచ్డిఎస్ హాస్పిటల్ చైర్మన్ కూడా. సో ఆ మేడంకి చెప్పాం, మేడం ఆపరేషన్ థియేటర్ అయితే స్ట్రెంగ్తన్ అయింది, ఐసీయూ కొంచెం ప్రాబ్లం ఉంది, సో ఐసీయూ కూడా ఏమన్నా సిఎస్ఆర్ ఎవరినైనా పట్టండి అంటే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ వాళ్ళు ముందుకు వచ్చిండ్రు. సో ఇప్పుడు ఇన్ ద ప్రాసెస్ వాళ్ళ బోర్డ్ మీటింగ్లో 1.61 crores అప్రూవ్ చేసినారు. దాంట్లో 1 crore మా సర్జికల్ గ్యాస్ట్రో ఐసీయూ స్ట్రెంథనింగ్ కోసం ఇవ్వబోతున్నారు.